రీసెంట్‌గా అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలు. మొదలు అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలను అంటే ఆయన నెగెటివ్ ధోరణితో వ్యతిరేక ధోరణితో అన్నారా? లేకపోతే గనక మాట్లాడుతూ చెప్పిన ఎ ఎ ఎ ఎట్లా అర్థం ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అది ఆ వ్యాఖ్యలను? కేవలం యథాలాపంగా మాట్లాడుతూ ఏదో నోరు జారి అనటం అనేది చేసే స్థాయి కాదు అమిత్ షా. పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆవేశంగా నిగ్రహం లేకుండా మాట్లాడేంత అంటే అనుభవ రాహిత్యం ఆయనకు లేదు. ఆయన కూడా ఒక 20-25 ఏళ్ళ నుంచి జాతీయ స్థాయి రాజకీయాల్లో ముఖ్య రాజకీయాల్లో ప్రధానంగా ఉంటున్న వ్యక్తి. ఇప్పుడు సమస్య ఏంటంటే అంబేద్కర్ అందరికీ కావాలి, కాబట్టి బీజేపీకి కూడా కావాలి. కానీ మనసులో పూర్తిగా అంబేద్కర్ పట్ల ఆమోదం ఉంటుందా చెప్పలేము. ఎందుకంటే అంబేద్కర్ చెప్పిన భావాలకి బీజేపీ వాళ్ళు విశ్వసించే భావజాలానికి చాలా వైరుధ్యాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవును. అట్లాగే బుద్ధుడు ఉన్నాడు. అవును. బుద్ధుడు కూడా హిందూ మతంలో వాడే విష్ణువు ఇంకొక అవతారమే, బౌద్ధానికి హిందుత్వానికి ఏం వైరుధ్యం లేదు అని చెప్తారు మామూలుగా జాతీయవాదులు, బీజేపీ వాదులు కూడా చెప్తారు. కానీ వాస్తవంలో బౌద్ధాన్ని పూర్తిగా దాని సిద్ధాంతం సహా వస్తే బుద్ధుడైన వాడు సహిస్తారా? అంటే అది మనసులో ఒక వ్యతిరేకత ఉంటుంది. ఏంటి బుద్ధుడు ఏంటి గొడవ ఏంటి, ఏంటి అంబేద్కర్ ఏంటి గొడవ ఏంటి. ఓ 4 సార్లు 5 సార్లు విన్న తర్వాత ఏంటి ఊరికి అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పిస్తున్నారు, దాని బదులు రామకృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది కదా అని అన్నాడు అనుకోండి అమిత్ షా. అనటంలో ఏంటి విసిగిపోయాడు అనమాట ఆయన అంబేద్కర్ అనే మాట విని అందరూ అంబేద్కర్ని వల్లిస్తుంటాం, అంబేద్కర్ని ముందు తీసుకురావడం. నాకు అనిపించింది ఆయనకి ఆ విసుగు అంబేద్కర్ మీద కంటే అంబేద్కర్ దేనికి సింబలైజ్ అయి ఉన్నాడో దాని మీదే ఆయనకు అసహనం ఉంది అనిపిస్తుంది. ఉదాహరణకు రాజ్యాంగం. ఇవాళ అంబేద్కర్ రెలవెన్స్ చాలా వాటికి ఉంది. కుల నిర్మూలన పోరాటానికి ఉంది, అడుగు వర్గాల సాధికారతకు ఉంది, చిన్న రాష్ట్రాలకు ఉంది, అన్నిటికీ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఎక్కువగా ముడిపడింది దేంతో? రాజ్యాంగంతో, రాజ్యాంగ రక్షణతో. ఎందుకంటే రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది అనే ఒక భావన ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ రక్షణని కోసం ఈయన ఒక ప్రతీకగా నిలబడ్డాడు. కాబట్టి చీటికి మాటికి రాజ్యాంగం అని మాట్లాడటం కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, బయట ఉన్న ఉద్యమకారులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ రాజ్యాంగం అని మాట్లాడినా ఇబ్బందిగానే ఉంది వాళ్ళకి. రాజ్యాంగం అంబేద్కర్ సినానిమ్స్ ఇప్పుడు పర్యాయపదాలు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి, ప్రభుత్వం చేస్తున్న పనులను వేరెత్తి చూపడానికి ప్రజల చేతిలో ఒక ఆయుధంగా ఉన్న రాజ్యాంగాన్ని, ప్రజల చేతిలో ఒక ఆయుధంగా ఉన్న అంబేద్కర్ని ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే విషయం ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుస్తుంది. కాబట్టి అది అంబేద్కర్ పేరు మీద వ్యతిరేకత విసుగుదల కాదు. ఏంటి ప్రజాస్వామ్యం, ఏంటి రాజ్యాంగం, ఎందుకు చీటికి మాట దాని గురించి వల్ల వేస్తారు ఎందుకు అని అంటాం. దాన్ని డెసిఫర్ చేస్తే ఆయన అంబేద్కర్ మీద చూపించిన విసుగుని కనుక విడమర్శ చెప్తే, ప్రతిపదార్థం చెప్తే దాని భావం ఏంటంటే ఆ విసుగు ప్రజాస్వామ్యం మీద, ఆ విసుగు రాజ్యాంగం మీద. అంటే అంబేద్కర్ని గౌరవించి తామంటే తామని ఒకవైపున కాంగ్రెస్, ఒకవైపున బీజేపీ, ఇద్దరు ఇంత పోటీ ఎందుకు క్లెయిమ్ చేసుకోవడానికి? ఎవరు ఏ పార్టీ కూడా నిజానికి అంబేద్కర్కి న్యాయం చేసిన వాళ్ళు కాదు. ఏ పార్టీ కూడా అంబేద్కర్ని పూర్తిగా విశ్వసించేవాడు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఆయన పేరు ఉచ్చరిస్తే కలిగే నైతిక బలం అది కావాలి వాళ్ళకి. సరే, మొన్నటిదాకా అంబేద్కర్ చదువు జయంతి మేమే చేసాం, మేము ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన టైంలో వీపీ సింగ్ చేత చేయించాం అని బీజేపీ చెప్తుంది. అంబేద్కర్ 125వ జయంతి చేసి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం చేస్తుంది మేమే అని బీజేపీ చెప్తుంది. కరెక్టే, చాలా సింబల్స్ అంబేద్కర్ గురించి చేస్తున్నారు వాళ్ళు. కానీ చిహ్నాల మీద ఉన్న ఆసక్తి సారాంశం మీద లేదు. ఇప్పుడు బీజేపీని ఎదిరించడం కోసం ఒక ఆయుధంగా అంబేద్కర్ని తీసుకుంటుంది కాంగ్రెస్. కానీ అంబేద్కర్ చెప్పిన దాన్ని పూర్తిగా కాంగ్రెస్ మాత్రం అంగీకరిస్తుందా? కాంగ్రెస్ ఆ భావాన్ని ఫాలో అవుతుందా? వాడు పార్టీ అధ్యక్షుడిగా దళితులను చేసినంత మాత్రాన పూర్తిగా అది అంబేద్కర్ అయితే పార్టీ అవుతుందా? వాళ్ళు కూడా ఎన్నికల కోసం వాళ్ళ బలాన్ని పెంచుకోవడం కోసం ఒక ఆసరా. ఇంతకాలం
తమకు నైతికత కోసం మేము అంబేద్కర్ వైపున ఉన్నాము, అంబేద్కర్ మా వైపున ఉన్నాడని చెప్పుకోవడం కోసం బీజేపీ చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాటిపోయింది. అంబేద్కర్ ఉపయోగించుకోవడం కంటే అంబేద్కర్ని ప్రజాస్వామ్యం కోసం ఉపయోగించుకుంటున్న వాళ్ళ బలం పెరిగేసరికి వీళ్ళు అంబేద్కర్ మీదే విసుగు అప్రయత్నంగా వచ్చేసింది. ఇది కారణం. అది కారణం. ఇక్కడ సార్ ఈ మధ్య బీసీలు కూడా అంబేద్కర్ను ఓన్ చేసుకుంటున్నారు. మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, అంబేద్కర్, బుద్ధుడు, ఇట్లా ఓ పరంపర ఉన్నది. అమిత్ షా కోపం దగ్గరికి వద్దు. మళ్ళీ బీసీలు ఎస్సీలు ఎవరు హిందువుల్లో ఒక భాగమే కదా, హిందూ జాతీయవాదం వస్తున్నామా, తామంతా హిందువులము అనే ఒక భావన బలపడుతున్నది. దీన్ని కొంతమంది భయపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ ఇట్లా చెప్తున్నది కానీ ఏం చేస్తుందో భయపడుతున్నారు. ఈ భయాలు అనుమానాలను ఈ ఓవరాల్గా వస్తున్న ఈ వాదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మనకు లేట్ 80s రామ జన్మభూమి మండల్ కమిషన్ ఉద్యమాలు జరిగినప్పుడు మండల్ వర్సెస్ కమండల్ అన్నారు. అంటే బీసీ సాధికారత ప్లస్ రామ జన్మభూమి ఉద్యమం, హిందూ సాధికారత. అంటే హిందూ మెజారిటేరియన్ సాధికారతను, దానివల్ల వచ్చే అవలక్షణాలను ఎదిరించాలంటే బీసీ సాధికారత, సామాజిక న్యాయమే దానికి పోటీ ఇవ్వగలిగినటువంటి సిద్ధాంతం అనుకున్నారు. ఇప్పుడు ఆ 35 ఏళ్ల తర్వాత చూస్తే మండల్ కమండల్ కలిసిపోతున్నాయి. బీసీలు చాలా చురుకుగా, ఉత్సాహంగా, చాలా ప్రొయాక్టివ్గా హిందూ మత అస్తిత్వంలో క్లెయిమ్ చేసుకోవడానికి, హిందూ మతవాదంలోకి, మతత్వంలోకి కూడా మారటానికి బీసీలు ఎక్కువ ఉత్సాహం కనిపిస్తుంది. చెప్తున్నాను దానికి కారణం ఏంటంటే ఈ 35 ఏళ్లలో జరిగిన పరిణామం. అంటే హిందూ జాతీయవాదం అంటే బీజేపీ అది విశ్వసించేది తీవ్ర జాతీయవాదంలో, అది విశ్వసించేది హిందూ మతవాదంలో. దాని సక్సెస్ ఎక్కడుందంటే హిందూ మతమే జాతీయవాదం అని చెప్పడంలో సక్సెస్ అయింది. అంటే ఈ దేశంలో హిందువులు మాత్రమే పూర్తి స్థాయిలో దేశభక్తులు కాగలరు, ఇతర మతస్థులకు ఈ దేశంతో అంతటి అనుబంధం లేదు అని ఏదైతే సావర్కర్ చెప్పాడో దాన్ని పూర్తిగా ఆచరణ స్థాయిలోకి తీసుకొచ్చి జై శ్రీరామ్ అనేదే ఒక దేశభక్తి నినాదంగా, అంటే దేశభక్తి నినాదానికి మతభక్తి నినాదానికి తేడా లేకుండా చేసి తమ బలాన్ని బాగా పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత హిందూ మతం అని చెప్పుకోవటం, హిందూ మతానికి చెంది ఉండటం, మెజారిటీ మతానికి చెంది ఉండటం, ఈ భారతదేశంలోని ప్రాచీన సనాతన సంస్కృతికి తాము వారసులం అని చెప్పుకోవటం గర్వకారణం అనే విషయం అనేది వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా ప్రచారం చేశారు. కాబట్టి బీసీలు కూడా ఆ ఉనికిలోకి, ఆ అస్తిత్వంలోకి వెళ్ళాలనుకున్నారు. ఒకటేంటంటే అట్లా ఆ ఉనికిలోకి వెళ్ళటం ద్వారా వాళ్ళు ఇంతకాలం అనుభవిస్తూ ఉన్న శూద్ర నిమ్న జాతి అస్తిత్వం నుంచి హిందూ అనేటువంటి ఒక ఉన్నత అస్తిత్వంలోకి వెళ్తారు. ఓకే. దేశం అంతట్లో ఈవెన్ దళితులు కూడా, ఇవాళ దళితుల్లో కూడా కన్సిడరబుల్ సెక్షన్ బీజేపీ వైపు వెళ్తున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు కూడా తమ దళిత అస్తిత్వం నుంచి అంతకంటే మెరుగైన అస్తిత్వంలోకి వెళ్తున్నాము అనే భావనలోకి వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా ఒక అట్టడుగు జాతి తయారైంది కాబట్టి ఈ అట్టడుగు జాతి కంటే వీళ్ళందరూ కూడా ఎగువన ఉన్నట్టు లెక్క. అంటే నిచ్చెన మెట్లలో ఉండే అంతరాన్ని తగ్గించకుండానే అన్ని నిచ్చెన మెట్ల కింద ఇంకో నిచ్చెన మెట్టు పెడితే వీళ్ళందరూ చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టినట్టు వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోతారు. కాబట్టి ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీ, దేశంలో ఉన్న మత మైనారిటీలు అనే అట్టడుగు వర్గం తయారైన తర్వాత, 6వ వర్ణం తయారైన తర్వాత అట్టడుగున ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం ఒక పైకి వచ్చారుగా, అందరూ ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళారు కదా. కాబట్టి ఈ సాంస్కృతికమైన సంతృప్తిని తాము హిందువులుగా ఉండటం ద్వారా ఈ దేశంలో భాగం అయ్యాం, ఈ దేశంలోని అధికారికమైన జన బృందంలో భాగం అయ్యాం, ఈ దేశంలోని దానికి సంబంధించిన అధికారాన్ని పొందుతున్నాం. మిగతా వాళ్ళలాగా దేశానికి చెందారో లేదో అనే అపనమ్మకం లేదు వీళ్ళ మీద. కాబట్టి వాళ్ళు కనిష్టంగా ఉన్నారు, మీరు వాళ్ళకంటే పైన ఉన్నారు. కాబట్టి ఈ సోషల్ సామాజికమైన నిచ్చెన మెట్టలో ఒక మెట్టు 2 మెట్లు పైకి వెళ్ళారు వీళ్ళు. పైకి వెళ్ళటం వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందడం వల్ల కాదు, వాళ్ళ కింద ఇంకో 2 శ్రేణులు తయారు కావటం వల్ల.
కాబట్టి వాళ్ళ హిందవీకరణ వల్ల సంతృప్తి చెందటం, గర్వపడటం, ఆ, తాము ఉన్నతీకరణ చెందామని అనే భావనకు శూద్ర కులాలు లోనవ్వటం వల్ల వాళ్ళు వాళ్ళకి గతంలో వాళ్లకు హిందుత్వకు ఉన్నటువంటి వైరుధ్యం పోయింది వాళ్ళ. హిందుత్వంలో ఉండటం ద్వారా వాళ్ళు తమకు ఎక్కువ ప్రయోజనం అని వాళ్ళ శూద్ర కులాలు అనుకుంటున్నాయి, బీసీ కులాలు.